హాయ్ అండి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ మీరు తిన్నారు కానీ గోంగూర మటన్ బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా అండి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో హోల్ గరం మసాలాస్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ మంచిగా ఫ్రై చేసి అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. అందులో మటన్ వేసి కలర్ చేంజ్ అయ్యాక ఉప్పు, కారం, పసుపు, మటన్ మసాలా, గరం మసాలా వేసి మంచిగా కలిపి ఫ్రై చేయాలి. మటన్ ఉడకటానికైతే చాలా టైం పడుతుందండి. వాటర్ పోసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మటన్ 70% ఉడికించుకోవాలి. నాకైతే మటన్ ఉడకటానికి చాలా టైం పట్టింది. తర్వాత మూత తీసి చూడండి. మటన్ 70% ఉడికిన తర్వాత పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, గోంగూర వేసి మంచిగా కలపాలి. కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టొమాటోలు వేసి మంచిగా కలిపి ఒక 2 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత మూత తీసి చూడండి. టమాటా, గోంగూర మగ్గిపోయాయి. అందులో గంటసేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి కలిపి 1 నిమిషం పాటు ఇందులో ఫ్రై చేయాలండి రైస్ని. తరువాత కరెక్ట్ ఎసరు పోసుకొని ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి, సరిపోకపోతే వేసుకోండి. దీన్ని పెద్ద మంట మీద ఒక 2 నిమిషాల పాటు ఉడకబెట్టి తర్వాత మూత తీసి చూడండి. ఆయిల్ అంచులమ్మటి ఉంటుంది. మరొకసారి కలిపేసి మూత పెట్టి సిమ్లో బాగా దమ్ ఇవ్వాలి. మూత పైన ఏదైనా బరువు పెట్టండి, ఆవిరిపోకుండా ఉంటుంది, మంచిగా దమ్ అవుతుంది. అంతే అండి. ఆ తర్వాత మూత తీసి చూడండి. గుమగుమలాడే గోంగూర మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు మరెన్నో రుచికరమైన రెసిపీస్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మరెన్నో రెసిపీస్ మీ ముందుకు తీసుకువస్తాను.